శ్రీమాత్రే నమః. ఆత్మబంధువులారా, ప్రకృతిపరమైన లేదా ఇంకో విధమైన ప్రమాదాలు, ఆపదలు సంభవించినప్పుడు దుర్గామాతను ఈ విధంగా స్మరిస్తే మన ఆపదలు దూరమై సంపదలు, శుభాలు చేరువవుతాయి. దుర్గామాత అనుగ్రహానికి మీరంతా పాత్రులవుతారు. ఆమె పరబ్రహ్మ స్వరూపిణి. సకల దేవతల యొక్క సంపూర్ణ స్వరూపం దుర్గామాతది. ఇప్పుడు స్మరిద్దామా? హ్రీం దుం దుర్గా భవానీ దురితం హర. ఇది మూలమంత్రం. కరోతు సానః శుభహేతురీశ్వరీ శుభాని భద్రాణ్యభిహంతు చాపదః. హ్రీం దుం దుర్గా భవానీ దురితం హర. ఓం దేవీ ప్రపన్నార్తిహరే ప్రసీద ప్రసీద మాతర్జగతోऽఖిలస్య ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం త్వమేశ్వరీ దేవి చరాచరస్య. హ్రీం దుం దుర్గా భవానీ దురితం హర. ఈ పై రెండు మంత్రాలని భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో ఎవరైతే జపిస్తారో వాళ్ళ జీవితంలోని అన్ని బాధలు దూరమవుతాయి. శ్రీమాత్రే నమః. అట్ ప్రజెంట్ మన ముందున్నది తుఫాన్ బాధ. ఈ తుఫాన్ని నివారించడానికి దుర్గామాత యొక్క దివ్యశక్తి మనకి తోడ్పడుతుంది. మీరందరూ కలిసికట్టుగా ఒకే సమయంలో అందరూ ఈ మంత్రాన్ని సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు ఒక 30 నిమిషాల పాటు కలిసికట్టుగా చేయండి. ఆ తర్వాత మీరు ఎవరికి నచ్చిన సమయంలో, వీలున్న సమయంలో వాళ్ళు చేసుకోవచ్చు. దీనివల్ల తుఫానే కాదు, ప్రతి కష్టము, మీ ముందున్న ప్రతి కష్టము దూరం అవుతుంది. శ్రీమాత్రే నమః. అందరూ చేయండి. ఎంత ఎక్కువ మంది చేస్తే అంత మంచిది. శ్రీమాత్రే నమః.